హలో అందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ శ్రవంతి చొక్కారపు. సో ఇవాళ ఒక అద్భుతమైన టీంని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఆ టీం గురించి చెప్పే ముందు ఆ టైటిల్కి సంబంధించిన కథ ఒకటి చెప్దామని డిసైడ్ అయ్యాం. త్రిబాణధారి బార్బరిక్, ఘటోద్గజుడి కుమారుడు బార్బరికుడు. సో ఆయనకి ఒకప్పుడు 3 బాణాలకి సంబంధించిన ఒక వరం ఉండేదట. సో ఆ వరంతో కురుక్షేత్రాన్ని ఒక నిమిషంలో పూర్తి చేయగలిగే సత్తా ఉండేది. కానీ కృష్ణుడు ఒక మాట చెప్పారని ఆయనకు తల వంచి సో ఆ వరాన్ని వాడుకోలేక ఉండిపోయారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆ చరిత్రలో మనం చాలా తక్కువగా విన్నాం. సో అలాంటి ఒక వ్యక్తి గురించి ఈ టీం అందరూ చెప్పడానికి రెడీ అయిపోయారు. ఒక ఫిక్షనల్ స్టోరీని కూడా యాడ్ చేసి ద టీమ్ బార్బరిక్ ఈస్ హియర్. అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా మా డైరెక్టర్ మోహన్ గారు, ఆర్ సాంచిరాయ్ అండ్ ఆర్ వర్సటైల్ యాక్టర్ వశిష్ఠాయన్ సింహ గారు. అండ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే మా సత్యరాజ్ గారు. అండ్ ఇవాళ స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది మా బానక్క. అండ్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఈ సినిమా ద్వారా కలుసుకోవడం. అండ్ మా ఎప్పటికి మా లవర్ బాయ్ సత్యం రాజేష్ గారు కొంచెం సో అలా సో ముందుగా మీ అందరికీ కూడా హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. మీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ని క్రియేట్ చేయగలిగారు. అండ్ నిన్న భానుగారి పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇస్కితడే అదే బానక్క హోస్ట్ చేసి మైక్ పట్టుకున్నా ఆవిడ్ని కళ్ళు తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాం. అలాంటిది ఆవిడ స్టెప్ వేశారు అంటే యాక్ట్ చేశారు అంటే మామూలుగా ఉండదు. ఎస్, సో ముందుగా టైటిల్ గురించి మాట్లాడాలి అంటే డైరెక్టర్ గారితోనే మొదలు పెట్టాలి కాబట్టి సార్ ఫస్ట్ అసలు ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎక్కువ రీజన్ ఏంటంటే నాకు ఎక్కువ ఇష్టం మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. దాంట్లో నుంచి ఒక కొత్త కథ తయారు చేయాలి. మ్యాక్సిమం నేను చేసే సినిమాల్లో అక్కడి నుంచి పిక్ చేస్తాను టైటిల్ మ్యాక్సిమం. సో ఈ టైటిల్ పెట్టడానికి కారణం అని అంటే కథ లాంటిది, కంటెంట్ అలా దొరికింది. సో కాబట్టి ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఆ కంటెంట్ అలాంటిది. సో త్రిబాణం అనే ఎమోషన్ ఏదైతే ఉందో, ఒకటి దిశని నిర్దేశిస్తుంది, ఇంకోటి శత్రువుని ఫిక్స్ చేస్తుంది, శత్రువుని అంతం చేస్తుంది. ఏదైతే ఈ థీమ్ ఉందో, ఈ థీము ఈ సినిమాకి చాలా కొత్తగా ఉంటుంది. సో కాబట్టి త్రిబాణధారి అనగానే ఇంకెవరి పేరు రాదు. జనరల్గా గాంధీవధారి అంటే అర్జున త్రిబాణధారి బార్బరిక్, అందుకే మేము ఆ టైటిల్. అమేజింగ్. అండ్ మోహన్ గారు బేసిక్గా మైథలాజికల్ బ్యాక్డ్రాప్ సినిమాలు అంటే ఖచ్చితంగా మనకు హిస్టరీ గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఇలాంటి ఒక సబ్జెక్ట్ని మనం టచ్ చేస్తున్నాము అంటే దీనికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అసలు స్పెసిఫిక్గా ఈ కథనే రాసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి? కరోనాలో ఆల్మోస్ట్ ఒక 250 ఎపిసోడ్లు మహాభారతం చూస్తాను నేను. అంటే ఆ కరోనా టైంలో అదేంటో అదొక దెయ్యంలాగా పట్టుకుంది నాకు ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచే కథలు స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని కథలు వస్తాయా? యాక్చువల్లీ ఈ కథకి అక్కడే బీజం. కరోనా టైంలో నేను హాట్‌స్టార్లో చూసిన మహాభారతం అక్కడ మొదలెట్టాను. సో బార్బరిక్ అనేది నాకు ఆ క్యారెక్టర్ కొత్తగా అనిపించింది. ఒక గొప్ప యోధుడు 1 మినిట్లో యుద్ధాన్ని ఫినిష్ చేసగల యోధుడికి ఆయన కథని వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత గొప్ప యోధుడు. సో ఒక నిమిషంలో యుద్ధం ఫినిష్ చేసేస్తే కురుక్షేత్రం ఇంకా నడవదు. కురుక్షేత్రమే లేకపోతే కలియుగానికి ఏం చెప్తారు? ధర్మం ఏంటి, అధర్మం ఏంటి? అభిమన్యుడు ఎందుకు చచ్చిపోయాడు? కర్ణుడు ఎందుకు నన్ను చంపమని అడిగాడు? ఇలాంటివన్నిటికీ శ్రీకృష్ణుడి లీల ఉంటుంది కదా, అవన్నీ ఎలా తెలిసేవి మనకి కలికాలంలో? ఆ మాత్రం అది కానీ లేకపోయి ఉంటే మనం ఇంకా రాక్షసులం అయిపోయిండేవాళ్ళం. ఆల్రెడీ అయిపోతున్నాము, ఇంకా రాక్షసులం అయిపోతుండేవాళ్ళం. అవి ఉండబట్టే ఈ మాత్రమైనా బ్రతుకుతున్నాం మనం. మినిమం అంటే తల్లి, చెల్లి, ప్రియురాలు ఇలా కనీసం అవి తెలుస్తున్నాయి మనకి. అది లేకపోతే ఏంటి అనేది నాకు అనిపించింది. సో కాబట్టి అలాంటి వేరే పెయిన్ని నేను ఇందులో మెటఫోర్లో ప్రజెంట్ చేశాను. అతనికి త్రిబాణాస్త్రం, అంత పెద్ద అస్త్రం, కామాఖ్యాదేవి వరం, అంత పెద్ద అస్త్రాన్ని కూడా తను యూజ్ చేసుకోలేకపోయారు. దేనికి అని అంటే లోక సంరక్షణ కోసం, రాబోయే కలికాలం కోసం. కలికాలంకి నా వల్ల కలికాలం ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది నాకు అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అది మెటఫరిక్గా మనం ఈ సినిమాలో చెప్పాం. టీజర్ చూస్తే అదే అర్థమవుతోంది. ఇది ఏంటి తాత మనవరాలు కథనా లేదంటే ప్రియుడు ప్రియురాలకి సంబంధించిందా? అసలు ఏంటి, ఏముండబోతుంది అంటే మెయిన్ థింగ్ ఏంటి అని అదే అర్థమైంది. మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. ఒక తాత మనవరాల కోసం యుద్ధం చేస్తున్నాడా, ఒక ప్రియుడు ప్రియురాల కోసం యుద్ధం చేస్తున్నారా,
ఒక అత్త తన మేనల్లుడి కోసం యుద్ధం చేస్తుందా అనేది మీకు అవును. అలా కనబడుతుంది టీజర్లో. సో ఆ కనెక్షనే సినిమా, అదైతే థియేటర్లో చూడాల్సిందే. ఆ మ్యాజిక్ అనేది థియేటర్లో చూడాల్సిందే. అందుకే అంటున్నాను నేను యాక్చువల్లీ కంటెంట్ ఇప్పుడు బార్బరిక్లో సత్యరాజ్ గారు అండ్ పాప మేఘన కనబడుతున్నారు అందులో అది ఎందుకు పెట్టామన్నది కూడా ఒక సస్పెన్సే ఉంటుంది. ఇదేంటిది రకరకాలుగా తిప్పి చెప్తున్నారు. ఇదే అసలు కథ క్లైమాక్స్కి వచ్చేసరికి వావ్ అంటారు అంతే. అండ్ బేసిక్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు అయితే, మీరు సత్యరాజ్ గారిని తీసుకురావడం మరో ఎత్తు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఏం చెప్పి ఒప్పించగలిగారు ఆయనని? ఫస్ట్ డే కలిసినప్పుడు మీరు చెప్పి ఓకే కథ 100% ఇంప్రెస్ చేసింది. ఇంకో థింగ్ ఏంటంటే సత్యరాజ్ గారి ఇంగ్లీష్ నా ఇంగ్లీష్ ఒకేలాగా ఉంటుంది. సత్యరాజ్ గారికి అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం ఇష్టం ఉండదు, నాకు ఇష్టం. నాకేమో వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే చాలా టఫ్. ఎందుకు నేర్చుకోవాలి నేను, అయినా నాకు ఎందుకు ఈ కర్మ అన్నట్టు ఉంటుంది. సేమ్ ఆయన కూడా వెళ్తే ఆయన కూడా వచ్చాడు ఒకసారి. సార్ కెన్ యూ లాంగ్వేజెస్ వచ్చాడు. హౌ మెనీ లాంగ్వేజ్ నో సార్? I know how to laugh in all the languages. You know how to laugh in all the languages. నవ్వు ఒకలాగే Yeah. ఏ లాంగ్వేజ్ నవ్వు ఒకేలాగా. Yeah. That's amazing answer. That is very important. అంటే ఆన్సర్ ఎవరు చెప్పలేదు. నాకు తెలుగు స్మైల్ ఆర్ తమిళ్ స్మైల్? This is Russian smile. ఇండియన్ లాంగ్వేజెస్ అనుకున్నా, ఫారిన్ Foreign language also, I can smile in any language. Yeah. కథ అనుకోక ఒక డైరెక్టర్కి పెద్ద కోరికలు ఉంటాయి జనరల్గా. ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ ఎంత భలే ఉంటుంది కదా అని అంటే, నాకేముంది అసలు వెనకాల, నేను ఒక ఇట్ ఇచ్చాను అమ్మాలి కదా. సత్యరాజ్ గారు అయితే బాగుంటుంది కదా, అది కూడా డౌటే నాకు. మోహన్ లాల్ గారు అయితే బాగుంటుందా, డౌటే. సినాప్సిస్ రెడీ చేసి ఫస్ట్గా నేనేంటంటే ఇంత పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ కరెక్ట్గా యాప్ట్ సత్యరాజ్ గారి, ఆ క్యారెక్టర్కి డాక్టర్ శ్యామ్ క్యారెక్టర్కి యాప్ట్ సత్యరాజ్ గారు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ కళ్ళల్లో ఇది ఒక సైకియాట్రిస్ట్ ఎలా చూడాలి, నేను అందుకే ఆయన సినిమాలు చూసి ఆ క్యారెక్టర్ రాశాను సీరియస్గా. సినాప్సిస్ పంపించగానే సార్ ఇమీడియట్ కాల్, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు ఆయన కూడా. ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే సేమ్ ఇంగ్లీషే ఉంది, టెన్షన్ లేదని అమ్మ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. చేతులు వణికిపోయి సత్యరాజ్ గారు అని ఆఫీస్లో క్రాంతి మన మీ మేనరుడి క్యారెక్టర్ పక్కన ఉన్నాడు. సత్యరాజ్ గారు మనోడు టెన్షన్ అయిపోతున్నాడు. సత్యరాజ్ గారు లిఫ్ట్ చేశాను, సార్ ఇక మంచి స్మూత్ ఇంగ్లీషు నీట్గా తెలుగు లాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. అది తెలిపోయింది కదా, ఇంకేంటి మరి ఇక రెచ్చిపోయింది నేను. ఇక ఎన్ని తప్పులు వచ్చినా వాళ్ళు ఇక ఏది ఎవరో ఇక రెచ్చిపోయి చెప్పాను. అయిపోయిన తర్వాత ఇగో ఈ క్యారెక్టర్ అదర్ ఏమీ ఆలోచించొద్దు, రేపు తెల్లవారు మీరు రాగలుగుతారా చెన్నైకి, నాకు ఫుల్ నేరేషన్ కావాలన్నారు. ఇంకా మార్నింగ్ నేను రాజేష్ గారు వెళ్ళిపోయాము, కథ నేరేట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే నేను తెలుగులోనే నేరేట్ చేశాను. అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతారు. నేను తెలుగులో ప్రజెంటేషన్ ఇచ్చాను. పర్లేదు సార్ చెప్పండి అన్న. కథ విని ఇమ్మీడియట్గా మారుతి గారికి అక్కడే కాల్ చేశారు, సార్ కథ చాలా బాగుంది సార్, ఎందుకంటే కొత్త డైరెక్టర్ కదా అని కొంచెం భయపడ్డాను. అంటే లెజెండ్స్ పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు కొత్త డైరెక్టర్ కదా అని చిన్న సంశయం ఉంది, కానీ కథ చాలా బాగా చెప్పాడు సార్, చేద్దాం సార్ అని మారుతి గారు. అప్పుడు హ్యాపీ అయింది. ఇంకా నేను ఇంకా ఎవరికి అప్రోచ్ అవ్వాల, ఇక ఫిక్స్ అయిపోయాను. అలా సత్యరాజ్ గారిని ఒప్పించుకున్నారు. అమేజింగ్. అంటే అవునా? అయితే మనం ఇవాళ టాలెంట్ బయట తీయాల్సిందే. వశిష్ఠ సింహ గారి వాయిస్ అండ్ అలానే ఆయన మేనరిజం ఏదైనా ఒక డైలాగ్తో చూపిస్తే వశిష్ఠ గారికి ఫస్ట్ నేను ఒక రిసార్ట్లో కలిసాను. కలిసినప్పుడు ఆయన కళ్ళజోడు పెట్టుకొని ఒక చిన్న డోర్ తీసుకొని వస్తున్నారు. ఇట్లా నేను ఎలా చెప్పడం, ఏంటి ఎంత హైట్ ఉన్నాడు ఈయన, చూస్తే డామినేటింగ్గా ఉన్నాడు. కూర్చునేసరికి వాయిస్ ఓపెన్ చేసాడు, దిస్ ఇస్ వశిష్ఠ వశిష్ఠ ఏంట్రా ఇది బేసు. అన్న తర్వాత ఇక కథ చెప్పడం కూడా నిజంగా రాజేష్ గారు మీకు చెప్పినంత కాన్ఫిడెంట్గా ఆయనకి చెప్పలేదు, సత్యరాజ్ గారికి చెప్పినంత కాన్ఫిడెంట్గా నేను చెప్పలేదు. బికాజ్ ఆఫ్ ఆయన ఏదో అది నాకు చిన్న భయం అనిపించింది. అందుకే ఒక బాగా అప్పుడు తీసుకెళ్ళా, నా స్క్రీన్ ప్లే రైటింగ్లో హెల్ప్ చేసిన నాగేంద్రని తీసుకొని వెళ్ళాను. అదే ఎప్పుడు ఫోన్ చేసినా
హాయ్ మోహన్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? ఓకేనా? ఎవ్రీథింగ్ గుడ్డా? ఓకే, రైట్. ఏంటి నెక్స్ట్ ఏంటి? ఆ సౌండ్ అలవాటు. అది ఎంతలా అంటే ఎంతలా వాయిస్ని విన్నారంటే ఇక రాజన్ వెల్కమ్ సార్. పర్ఫెక్ట్ ఇలా దింపుతున్నారు మీరు. ఈటీవీ గణేష్ గారికి డబ్బింగ్ చెప్పేసారు. వచ్చి వచ్చి అన్నారు, సార్ సీన్ ఏంటి అన్నారు. సీన్ చెప్పేసి డైలాగ్ చెప్తున్నా. అదే నా బేబీ కనపడట్లేదు, అది ఎలా, అది కానీ సాయంత్రం వరకు లేదనుకో ఒక్కొక్కరిని తాట తీస్తాను కొడుకల్లా. రే ఎవరు అది ఇట్లా ఆయన దాన్ని నేను ప్రతి డైలాగ్ ఆయన సార్ ఇలా వస్తారు సార్ మీరు వచ్చేసి సార్ ఎప్పుడే బేబీ గారిని పట్టుకుంటాం సార్, రాత్రి ఎంత లేట్ అయినా కానీ తెల్లవారేసరికి మీ బేబీ మీ ఇంట్లో ఉంటుంది సార్ అని ఇలాగే చెప్పేవాడిని. చెప్పిన తర్వాత ఆయన యాజిటేజ్ అలాగే చేసేవాడు. ఇంకేముంటుంది నేను అసలు మొత్తం అందరినీ దింపేస్తున్నారు ఆయన. అలా చేసేవారు. అయిపోయిన తర్వాత ఒకరోజు కాల్ చేసి అంతా ప్యాకప్ అయిన టైం అయిపోయింది, ఇక సారదా అయిపోయిన తర్వాత ఒక పని చేయి, నేను రాను కానీ నువ్వు డబ్బింగ్ చెప్పుకో అన్నాడు. దండం పెడతా సార్. ఇప్పుడు సాంచి గారి గురించి చెప్పండి. సాంచి గారు ఒకవేళ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆ క్యారెక్టర్ మాట్లాడితే ఎలా ఉంటుంది? మోహన్ సార్ అతనికి ఎలాంటిదంటే అది అంటే ఆ సంస్కారానికి మెచ్చుకోవాలి. యాక్చువల్లీ రాగానే ఫస్ట్ సెట్లో రాగానే నా కాలు మొక్కుతుంది. అంటే నాకు ఇంట్లో మా ఇంట్లో నా చెల్లెలు ఎలా ఉంటే నా వైఫ్ మా అమ్మ నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే అంతా వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తాను. మా ఆవిడ ఫస్ట్ కాళ్ళకి నమస్కారం చేస్తాను, మా చెల్లి కాళ్ళకి నమస్కారం, ఇక మా అమ్మకంటే ఇక నేను నమస్కారం చేస్తాను. అంటే ఆ సంస్కారం చూడండి, నాకు అది చాలా బాగా నచ్చింది అమ్మాయిలో. ఇంకోటి ఏంటంటే తనకి ప్రాబ్లం తెలుగుని కనీసం పలకటం కష్టం. అలాంటిది ప్రయత్నం చేసిందండి తను. ఎంత ప్రయత్నం, ఎంత కష్టపడింది, ఎంత కష్టపడి సినిమాలో చూస్తే ఖచ్చితంగా అప్లాజ్ వస్తుంది అమ్మాయికి, అంత బాగా యాక్ట్ చేసింది. తెలుగు డబ్బింగ్ కూడా మహతి చెప్పారు దీనికి, పర్ఫెక్ట్ సింక్, చాలా ఇంకా సాధ్యం గురించి చెప్పలేము. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ मंच लाइफ बोलना चाह रहे हैं कि बट मैंने एक डायलॉग बोला याद करके तो बाद में अभी कुछ याद है आपको? अभी कुछ याद? हाँ याद है. సాయంత్రం వరకు వచ్చేద్దాం సినిమా గినిమా అంటూ వేరే ప్రోగ్రామ్ పట్టకు. బేసిక్గా సత్యరాజ్ గారి క్యారెక్టర్ బేసిక్గా బాహుబలిలో కట్టప్ప అనే బాహుబలికి క్యో మానారని అదొక సెన్సేషన్ క్రియేట్ అయింది. సో ఆ వర్డ్ని ఇప్పటికీ మర్చిపోలేం మనం, ఆ సీన్ని పర్టికులర్గా. సో అలా ఈ సినిమాలో సత్యరాజ్ గారి సీన్ ఏది బాగా నిలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కట్టప్ప వై అదే క్యూనే మారా కిల్ బాహుబలి, కట్టప్ప బికమ్ ఏ బార్బరిక్. పోటీగా నటించారు అందరూ. సారు, వశిష్ఠ సారు, ఉదయభాను గారు, సత్యం రాజేష్ గారు, క్రాంతి కిరణ్ ఇప్పుడు మన ఇంటర్వ్యూలో లేడీ కొత్త అబ్బాయి సూపర్. అసలు ఎంత డెడికేషన్ అంటే సూపర్. ఇక నాకు తెలిసి 9 అంటే కొంచెం 7:30 అలా వచ్చేస్తాడు, కూర్చొని ఆ సీన్ చూసుకుంటాడు, ఏం చేస్తాడు. అసలు సినిమా అంటే ఇక ప్రాణం ఇచ్చేస్తాడు ఆయన, అంత డెడికేటెడ్. అది నేను చూడలే. నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. యాక్చువల్లీ నాకు సినిమా ఉంటే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు చేసిన రోజులు ఉన్నాయి. ఒక 10-15 రోజులు అలా చేశాను నేను. అంత పిచ్చోడు. మొట్టమొదటిసారి ఒక బ్యాండ్ మ్యూజిక్ చేయడం, దట్ ఈస్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. సో వాళ్ళు స్పెషల్గా ఇలాంటి మైథలాజికల్ సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఎలా ఉంది మ్యూజిక్? ఇన్ఫ్యూజన్ బ్యాండ్కి వచ్చేసరికి వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను కర్ణాటక వోకల్ కూడా చేశాను, పాటలు పాడతాను. సో అలా నాకు వాళ్ళతో పాటు కలిసి షోలు చేశాను. సో వాళ్ళ టాలెంట్ నాకు తెలుసు. వాళ్ళు ఒక సాంగ్, ఒక ఇళయరాజా గారి కంపోజిషన్లో కానీ ఒక రెహమాన్ గారి కంపోజిషన్లో సాంగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్యూజన్ చేసి ఎలా ప్రజెంట్ చేస్తే అప్లాజ్ ఉంటుందని నాకు తెలుసు. నాకు అప్పుడు నేను అనుకున్నాను వీళ్ళకి ఆడియన్స్ పల్స్ తెలుసు పాటల వరకు, కానీ ఆర్ఆర్ నమ్మలే. యాక్చువల్లీ మారుతి గారు కూడా అన్నారు ఆర్ఆర్ కష్టము అని, మనం వేరే అప్రోచ్ అవుదాం అని అన్నారు.
సార్ ఒక్క సీన్ ఇచ్చి చూద్దామా సార్ అంటే ఒక రీల్ ఇచ్చి చూద్దామా, రీల్ చేస్తామన్నారు, ఫ్రీగా చేస్తామన్నారు అని అన్న. ఒక రీల్ చేస్తే మాకు ఒక స్టూడియోలో చూసాం, స్టూడియోలో బాక్సులు పేలిపోయిన అట్లా వాళ్ళకు కసితో చేస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా చూసాం, అదిరిపోయింది. ఇక మారుతి గారు కాన్ఫిడెంట్ షో చూశారు. మారుతి గారు అసలు మెయిన్ ఎసెట్ సినిమాకి మ్యూజిక్ అన్నారు. ఇది రియల్. అసలు సినిమాకి అసలు ఇంతలా ఇంకా లేపిందంటే సినిమాకి మ్యూజిక్. అలాగే మీరు నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అది కుషిందర్ రమేష్ రెడ్డి. ఎస్, తను సార్ పొలిమేర చేశారు, కెమెరామెన్ విజువల్ పొలిమేర చేశారు, వాళ్ళకి తెలుసు ఇది. అలాగే బ్రిలియంట్ లైటింగ్, అసలు కాంప్రమైజ్ అవ్వడండి ఆయన. లైటింగ్ దగ్గర ఎంత జాగ్రత్త తీసుకుంటాడంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ సీన్లో ఇక్కడ చిన్న బ్లూ లైట్ రావాలి, అది రాలేదంటే మాతో చేపిస్తాడు అంతే. అందరూ మళ్ళీ బ్యూటిఫుల్గా కనిపిస్తారు. అందరూ నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా అయినా సరైన ఒక టార్చ్ లైట్ పెట్టకపోతే అది బూడిద పూసిన పన్నీర్ లాగా బూడిద గుమ్మడికాయలా కనిపిస్తాం అంతే. డిఓపి చేతిలోనే మ్యాజిక్ ఉంటుంది. ఎలాంటి వాళ్ళనైనా ఇంకా బంగారు బొమ్మలాగా చూపించచ్చు. సో ఆ మ్యాజిక్ ఉందంటే ప్రతి సీన్లోనూ ఆ రా లుక్ అట్ ద సేమ్ టైం ఆ సస్పెన్స్ కావాల్సినటువంటి లైటింగ్. డార్క్లో గ్లామర్ వదలలేదండి అది. దట్ ఈస్ ద అది డార్క్ ఆఫ్ బిట్ సినిమాలు ఎలా ఉంటాయనంటే ఒకవైపు ఆఫ్ ఇది ఉంటుంది, ఆ గ్లామర్ పోనివ్వలే. ఆయన లైటింగ్ సూపర్, అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ. నేను ఫస్ట్ సినిమా చూపించినప్పుడు క్యారెక్టర్లు ఎంత బాగా కూర్చున్నాయి మోహన్, నువ్వు 100% మంచి డైరెక్టర్ అవుతావు, డౌటే లేదు అని కాంప్లిమెంట్. ఉద్ధవ్ గారు ఈ సినిమాకి ఎడిటర్, టేబుల్ మీద ఆల్మోస్ట్ ఒక 2.5 to 3 months ఓన్లీ ఫైనల్ కట్. ఎన్ని వర్షన్స్, ఎంత కంటెంట్ టేబుల్ మీద, ఎడిట్ టేబుల్ మీద డ్యాన్సులు ఆడే సినిమా సూపర్ హిట్ అంటే ఇది మారుతి గారు నాకు చెప్పారు. అది సూపర్ హిట్ మోహన్, నీకు ఎంత అవుతుంది అని అంటే ఇది హిట్ సినిమా, ఎడిట్ టేబుల్ మీద నన్ను నమ్ము అని భరోసా ఇచ్చారు. అలాగే సినిమా బావచ్చు. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎవరు ముట్టుకొని ఎవరు టచ్ చేయని ఒక మైథాలజీలో మహావీరుడు బార్బరీకుడికి ఉన్న త్రిబాణాన్ని ఎలా ప్లేస్ చేస్తున్నారు వీళ్ళు. సైకాలజీతో డాక్టర్ శ్యామ్ ఉన్నారు, సైకలాజికల్గా డీల్ చేస్తారంటున్నారు. ఒక్కొక్క క్యారెక్టరు ఒక్కొక్క ప్లే అంటున్నారు, బాణాల్లాగా డిసైడ్ చేస్తున్నారు. ఎలా డీల్ చేస్తారు ఈ 3 బాణాలు అనే ఆసక్తికరమైన పాయింట్ని చూడటానికి మీరు థియేటర్కి రావాలి. దట్స్ అమేజింగ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మేమందరం కూడా. అండ్ బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ మీరందరూ గ్రాప్ చేయగలిగారు అటెన్షన్ని. సో త్వరలో మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ త్రిబాణధారి బార్బరిక్ సార్. సో గుడ్ టు సీ యూ. అండ్ ఇవాళ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, మిమ్మల్ని కలవడం, మళ్ళీ మిమ్మల్ని ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా థ్యాంక్ యూ రాజేష్ గారు, అండ్ థ్యాంక్ యూ మోహన్ గారు, అండ్ థ్యాంక్ యూ అండ్ మా వశిష్ఠ సింహ గారికి కూడా థ్యాంక్ యూ. అండ్ ఈగర్లీ వెయిటింగ్, అఫ్ కోర్స్ మీరు చించేసి ఉంటారు. సో August 22న త్రిబాణధారి బార్బరిక్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. మీరందరూ కూడా చూసి మంచి రివ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. థ్యాంక్ యూ.